ఆడించేది ఎవరు అంటే ఇంద్రియాలు. ఈ ఇంద్రియాల్లో ఈ కన్నులు, చెవులు, ముక్కు, నోరు, చర్మము, ఈ విధంగా 24 మంది ఉన్నారు. వాళ్ళకు వినిందే వినాలంటే ఈ చెవులు సరిపోదు, చూసిందే చూడాలంటే ఈ కన్నులు సరిపోదు, తినిందే తినాలంటే ఈ నాలుగు సరిపోదు. చూడండి ఎట్టుంది రామాయణం. దానికి కొత్త కావాలి, డిఫరెంట్ ఉండాలి, ఏమన్నా టేస్ట్ చేంజ్ కావాలి. వినేవానికి ఏమన్నా కొత్తగా ఉండాలా, చూసేవానికి కొత్తగా ఉండాలా, తినేవానికి డిఫరెంట్ రుచులు ఉంటే అబ్బా సూపర్ అబ్బా ఎంత బాగుందో అంటారు. తినాము పెట్టింది అదే అన్నమే అదే కూర పెట్టి ఏమంటారు ఇంట్లో మనకు సరిపదు, వేరే చేయరాదా అంట. ఆ విధంగా ఇంద్రియాలు ఒక కొత్త విధానాన్ని కోరుకుంటాయి, కొత్తని కోరుకుంటాయి. గుర్తుపెట్టుకో, వాటి వెనకాల ఈ మనిషి పరిగెత్తుంది. కొత్త 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 కావాలి, డిఫరెంట్ కావాలి మనకి. అదొక భ్రమ. ఈ మనిషి దానికే సరెండర్ అయిపోతుంది. ఇప్పుడు ఈ బట్టలు ఈ బాగా కొత్త బట్టలు కావాలి, బాగానే ఉంటాయి, ఇంకా 5 నెలలు వేసుకోవచ్చు, కొత్త కాదు న్యూ. అర్థమైనా? ఆ విధమైనటువంటి ఒక మాయ మనిషిని ఏడవ తోట నిన్ను మాయకు దుబ్బేస్తుంది, లాగేస్తుంది ఆ మనిషి. ఇప్పుడు ఈ 50 మంది మీరు 15 సంవత్సరాలతో వస్తాను కొంతమంది. ఇప్పుడు హరి కావచ్చు, శంకర, రామాయణ స్వామి, వీళ్ళంతా, నరసింహప్ప, సుబ్రా పిల్లంతా, రసదేవమ్మ, తులసమ్మ, అందరూ 7 మంది ఉన్నారు. ఒక 10 మంది పెన్ను 15 ఏళ్ళకి వస్తున్నారు. వాళ్ళు ఆ పొద్దు నుంచి ఇప్పుడు కొత్త కోరుకోవాలా, కొత్త కోరింటే వాళ్ళు ఏం మాయలోకి వెళ్ళిపోయారు. ఇదిగా ఇంకొకటి పోయింటే ఈ బుద్ధి పూజకి వచ్చిండ్రు వాళ్ళు. ఈ బుద్ధి పూజకి రానోళ్ళు ఎవరు అంటే కొత్తకై కోరుకునే వాళ్ళు, ఇంద్రియాలు మాయలో పడిపోయారు. ఇంద్రియాలు కొత్త కోరుకుంటాను ఆ మాయలో పడిపోయారు. యా మాయ అదే? కనుగొండలో గంగమ్మ ఉందంట, లేదా బోయకొండల గంగమ్మ ఉందంట, ఇంకేడ ఏమో ఉందంట, ఆడిపోతే మేలంట, ఈడిపోతే మేలంట, ఈ ఇట్లా గ్యాలిబాట్లు ఆ మాయలో పడిపోయి సరైనటువంటి దావకు వచ్చి కూడా నువ్వు మళ్ళీ దావ తప్పచ్చు. ఇప్పుడు తప్పించేస్తున్నారు. నువ్వు కరెక్ట్ ట్రాక్ ముందుకు వచ్చింటావు, ఆ దానికి వెళ్ళిపోతే సాలింగా. దాన్ని వెళ్ళిపోవాలంటే ఏం చేయాలా? ఇంద్రియాలకి మనసుకి నువ్వు బానిస కాకూడదు. గురువు ఏం చెప్పినాడో దానికి కట్టుబడి ఉండాలి నువ్వు. ఇప్పుడు నా గురువు నాకు 94వ సంవత్సరంలో జూన్ నెల 28వ తారీఖు ఉపదేశం ఇచ్చినాడు. ఇప్పుడు ఎంత? 25 అక్టోబరు 7వ తారీఖు. అప్పటికి 26 సంవత్సరాలు, 31 సంవత్సరం. 31 సంవత్సరం నా పొద్దు నాకు ఏ పొద్దు గురువు మార్గం చూపిస్తున్నాడు. ఆ పొద్దుని ఏం చేస్తానో ఈ బుద్ధి అదే చేస్తాను. ఇంకొక దేవుని కట్టి తిప్పిందిలే నేను ఇయర్, ఇంకో దేవుని టెక్కా కొట్టిందిలే, పూజ చేసిందిలే. గురువు ఏం చెప్పిన దాన్నే నడుస్తాను. నేను కదా ఖండితంగా చెప్తాంట, నేను దేవుణ్ణి అయినా, నేను. ఎందుకు? ఒకే మార్గం నడిచినా కాబట్టి. నేను ఒక ఆన్లిట్లా పోయితే ఇట్లాలే ఇట్లా లేకుండా అయిపోతుంది. అర్థమైనా? ఇది ఇట్లే బాని, అది అట్లే బాని, ఇది ఇట్లే బాని. గురువు ఏం చెప్పాడు? అదే సత్యం అని నిలుచుకోండా ఆ స్థానాన్ని విన్నాడు. ఇది వాస్తవము, జరిగినది సత్యం చెప్తాను. బయట 100 మంది నువ్వు చెప్పుకోండిలే, లోకల్ కార్డులు అవేమో కొట్టుకుంటూ ఉంటాయి.
నానా విధాలుగా. వాటితో మనకు పనిలే, ఎవరి నోళ్ళు మనం మూసేకాయలే, వాళ్ళు మంచి కొంచెం మాట్లాడు. కానీ వాస్తవంగా మాత్రం ఒకే మార్గంలో నడచండి. ఈ బుద్ధి కాదు, 10 ఏళ్ళు కాదు, 20 ఏళ్ళు కాదు, మీరు జీవితం అంతా పట్టుకున్న లోపల మీరు 100% దేవుడు అవుతారు. ఇది స్పీడ్ పక్కకు పోతాడు, వాస్తవం ఇస్తాను. ఎందుకంటే పక్కకు పోయినామంటే మీరు మళ్ళీ సబ్జెక్ట్ కొత్త అయిపోతుంది, స్టార్ట్ చేయాలి. దీని లోపల ఉండేటువంటి జీవకణాలు అన్నీ కూడా గురువు అంటే ఏమో తెలుసు, వేదాంతం అంటే ఏమో తెలుసు, ధ్యానం చేయాలి తెలుసు, కరెక్టా? ఈ లోపల ప్రాణకణాలు ఎన్నో కోటి బిలియన్ ఉంటాయి. వాళ్ళని ఎత్తిపి నువ్వు మళ్ళా ఇది కాదురా ఇంకోటి ఉంది రా చూపిస్తారని లోపల వీళ్ళు కన్విన్స్ పడిపోతారు. వాళ్ళు తిమ్మగా అయిపోయి చచ్చిపోతారు. అప్పుడు రోగాలు స్టార్ట్ అయ్యాయి. చూడండి, ఇప్పుడు రోగాలు స్టార్ట్ అయితే నీ లోపల ఉండేటువంటి దైవగణాలు ఎప్పుడైతే చచ్చిపోయానో అప్పుడు ఏమైపోతాయి, నీ లోపల రోగాల కణాలు ఆల్రెడీ ముందే ఉంటాయి, తక్కువ సంఖ్యలో ఉంటాయి. అవి తన సంతతిని పెంచుకునేస్తాయి, రోగాలు పైకి వచ్చేస్తాయి, ఇవి చచ్చిపోతాయి. ఎందుకు? బాగుండాలి చంపేస్తూ నువ్వా ఈ రోజు 3 రోజులు పైకి లేస్తాయి, వాళ్ళ సంతతి పెంచుకునేస్తాయి. వాళ్ళు ఇన్నాళ్ళు గమ్మున సైలెంట్గా ఉంటారు, వాళ్ళతో మనం పెట్టుకుని చూస్తే వాళ్ళు చాలా మంది చంపేస్తారు మనల్ని, సైలెంట్గా ఉంటారు లోపల. వాళ్ళకి నువ్వేం చేస్తే ఈ మార్గం తప్పించి ఇంకో మార్గానికి పోతే వాళ్ళు చచ్చిపోయి తట్టుకోలేక వీళ్ళు లేచి పైన కూర్చుంటే రోగాలు స్టార్ట్. గుర్తుపెట్టు, మా గురువు శిష్యులు ఎంతమందికి ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు. గుర్తు గురువు ఉండేవారికి బాగా చక్కగా మార్గం నడుస్తూ ఉంటుంది. ఇప్పుడు గురువు మీద పక్కకి వెళ్తున్నారు, వాళ్ళు ఒక్కొక్క సమస్య చూసి కట్టుకోండి. కారణం ఏంటంటే వాళ్ళు సృష్టించుకునిందే, వాళ్ళు చేసిన తప్పే. మార్గం ఎప్పుడైతే పక్కకి తిప్పురో అప్పుడు సమస్యలు ఎక్కువవుతాయి. గుర్తుపెట్టుకోండి, అనారోగ్యాలు ఎక్కువవుతాయి. అక్కడ కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే సత్యానికి నీదంతా చరిత్ర ఏం అవసరంలే. గురువు చెప్పింది మాత్రం సత్యం ఒకటే. నేను చెప్పింది అదే, వేమని చెప్పింది అదే, కైవారం గారు చెప్పింది అదే, వీరబ్రహ్మ గారు చెప్పింది అదే, భగవద్గీత కృష్ణ చెప్పింది అదే, మన అధ్యయన పరంపరలో ప్రతి ఒక్క గురువు చెప్తాడు అదే, వేరేం లేదు. అది నువ్వు నమ్మి స్థిరమైపో చాలు, నీ జన్మ సార్థమైపోతుంది. అది ఎట్లుంది చెప్తారు బోధిరాశ్రమం అంటే, యోగిరా సుఖ భోగిరా త్యాగిరా వైరాగిరా, యోగిరా సుఖ భోగిరా త్యాగిరా వైరాగిరా, బాగుగాను బ్రహ్మనేత్రయు బట్ట బయలైయుండురా, బాగుగాను బ్రహ్మనేత్రయు బట్ట బయలైయుండురా, యోగిరా సుఖ భోగిరా త్యాగిరా వైరాగిరా, జనన మరణము లేదురా జాతి గోత్రము లేదురా, జనన మరణము లేదురా జాతి గోత్రము లేదురా, చిన్మయాతుందైన పరశివ మూర్తి అయి వెలుగుందురా, మూర్తి అయి వెలుగుందురా, యోగిరా సుఖ భోగిరా త్యాగిరా వైరాగిరా, బాగుగాను బ్రహ్మనేత్రయు బట్ట బయలైయుండురా, బట్ట బయలైయుండురా, చిక్కి చిక్కకయుండురా పెక్కు విధముల నుండురా, చక్కగా యోచించి చూడగా సాధ్యమెవరికి లేదురా, సాధ్యమెవరికి లేదురా, యోగిరా సుఖ భోగిరా
త్యాగిరా వైరాగిరా బాగుగాను బ్రహ్మనేత్రయో బట్ట బయలై ఉండురా బట్ట బయలై ఉండురా తిండి తిని ఉపవాసిరా పరుని నిదురా లేదురా అండబాయక విషయములచే నుండును బ్రహ్మచారిరా నుండును బ్రహ్మచారిరా యోగిరా సుఖ భోగిరా త్యాగిరా వైరాగిరా బాగుగాను బ్రహ్మనేత్రయో బట్ట బయలై ఉండురా బట్ట బయలై ఉండురా పాప పుణ్యములేదురా పరమాత్ముడై తానుండురా వ్యాపరములచే నుండు సలువ వ్యాపి అయి తానుండురా వ్యాపి అయి తానుండురా యోగిరా సుఖ భోగిరా త్యాగిరా వైరాగిరా బాగుగాను బ్రహ్మనేత్రయో బట్ట బయలై ఉండురా బట్ట బయలై ఉండురా కోపతాపమురాదురా క్రోధమెప్పుడు లేదురా ఆపజ్యోతి స్వరూపమైన ఆనందుడై తానుండురా ఆనందుడై తానుండురా యోగిరా సుఖ భోగిరా త్యాగిరా వైరాగిరా బాగుగాను బ్రహ్మనేత్రయో బట్ట బయలై ఉండురా బట్ట బయలై ఉండురా ఏంటో నువ్వు దానికి అవన్నీ ఏమి అంటదురా దాన్ని మళ్ళీ నువ్వు కొత్తగా ఏం ఆలోచన చేసినా కొత్త జాగాకి పోయినా కొత్త మార్గానికి పోయినా కొత్తదేదో పోయి పట్టుకొని నేను సాధిస్తానన్నా అవన్నీ ఏమి దానికోసం పనికిరావు గుర్తుపెట్టు పనికొచ్చినకైతే నువ్వు చేయి నేను వద్దనేలే నిన్ను నువ్వు తెలుసుకునేకి నీ ఇంట్లో నువ్వు వెతుక్కోవాలి కానీ ఇంకెక్కడో వెతికితే ఏం జరుగుతుంది మీ ఇంట్లో బీరు వల్ల నువ్వు డబ్బులు పెట్టి బేగం వేసుకొని నడుములో బేగంకాయ వేసుకొని బేగం చేయి తగిలించుకొని ఊరి బి ఎదికే నీకు డబ్బులు దొరుకుతాయా నా డబ్బులు నా డబ్బులు నా డబ్బులు అంట వాడెవడో తెచ్చుకుండా పైన తెచ్చుకుండా పోయి అడిగిపోతే కోనెట్లు మునగల కదా కోనెట్లు మునుగుతా పోయిన ముంగేకి పైన ఆడ చేపలు ఉదయం మీద ఎగురుతాయి ఇట్లా 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 పోతానంట వీడు కూడా వినాడు కదా మేధావి దేవుని చూసేకి ఆ చేప అదినంట చేప నువ్వు చక్కగా పక్కన ఇట్లా 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 చాలిపోతావు నాకంతా అట్లా ఉంది కానీ నువ్వేంటికి వచ్చినావు ఇక్కడ నేను దేవుడిని చూసేకి వచ్చిన దేవుడు మీ ఊరికాడ లేడా మీ ఊరికాడ దేవుడు లేడా దేవుని చూసి ఎంత దూరం వచ్చినావా అని సరే నాకేదో తప్పు అయిపోయింది వచ్చినాను అని నేను ఎత్తిపోతాను నేను నీళ్లు ఎత్తుతా ఉన్నాను అన్నట్ట నీళ్లు కనిపించలే నాకు మా తాత ఎత్తినాడు వాళ్ళ తాత ఎత్తినాడు వాళ్ళ తాత ఎత్తినాడు నీళ్ళని మాకు నీళ్ళు చిక్కలా వాళ్ళు మళ్ళీ మాకు ఎత్తుకోమని జన్మించేసుకున్నా నేను నీళ్ళు ఎత్తుతా ఉన్నాను అంటే ఇట్లా పోయి నీళ్ళలో ఉండే చేపకి నీళ్ళు తెలుదు దేవుళ్ళలో ఉండే మనుషులకి దేవుడు తెలుదు ఇది పెద్ద దరిద్రం ఏడవై ముక్కేస్తే ఏడవై పూజ చేస్తే దేవుడు అయిపోతుంది దేవుడు పూజ చేస్తావు నువ్వు దేవుడు అయిపోతావు అవుతుంది అది దేవుడు కావాలంటే 2 ఏళ్ళు తీసుకో ఇడా పింగళని నాడి శుద్ధి చేయి